ఇప్పుడు బాబా గారి గురువు తత్వం అనేది ఏ విధంగా ఉండాలనేది చాలా చక్కగా వివరించారు. దానికి సంబంధించి ఒక బాబా పాట. ఓకే. ఏం పాట పాడబోతున్నారు మ్యామ్? గంగవోలె నిర్మలం సాయి నామం అనే ఓకే. పాటని మేము ముందు గంగవోలె నిర్మలం సాయి నామం, యమునవోలె నిర్మలం సాయి నామం, గంగవోలె నిర్మలం సాయి నామం, యమునవోలె నిర్మలం సాయి నామం, నదులన్నీ కలియుతావు సాయి నామం, నవరత్న సాగరమి సాయి నామం, నమ్ముకున్న వారి ప్రోచు సాయి నామం, నమ్ముకున్న వారి ప్రోచు సాయి నామం, భువనములలో శాంతి కూర్చు సాయి నామం, సత్యమేదో తెలియచెప్పు సాయి నామం, గంగవోలె నిర్మలం సాయి నామం, సత్యమేదో తెలియచెప్పు సాయి నామం, అనునిత్యం అండనుండ సాయి నామం, గంగవోలె నిర్మలం సాయి నామం, యమునవోలె నిర్మలం సాయి నామం, అర్థవంతమైనది సాయి నామం, యదార్థమైన సౌఖ్యమొసగు సాయి నామం, అర్థవంతమైనది సాయి నామం, యదార్థమైన సౌఖ్యమొసగు సాయి నామం, చక్కెర కన్న తేయనిది సాయి నామం, చక్కెర కన్న తేయనిది సాయి నామం, మన అక్కరయి తీర్చేది సాయి నామం, మన అక్కరయి తీర్చేది సాయి నామం, గంగవోలె నిర్మలం సాయి నామం, యమునవోలె నిర్మలం సాయి నామం, పాపములను బాపెడిది సాయి నామం, మనస్తాపములను తీర్చెడిది సాయి నామం, పాపములను బాపెడిది సాయి నామం, మనస్తాపములను తీర్చెడిది సాయి నామం, అద్భుతమో మహిమ గలది సాయి నామం, అద్భుతమో మహిమ గలది సాయి నామం, ఆనందపు అమృత జలది సాయి నామం, అమృతపు ఆనంద జలది సాయి నామం, గంగవోలె నిర్మలం సాయి నామం, యమునవోలె నిర్మలం సాయి నామం. మీరు చెప్పినట్లుగా నిజంగానే ఏదైతే గురువు గురించి చెప్పారో చక్కగా అది వివరించే విధంగా పాట కూడా ఉంది. మ్యామ్ ఇప్పటి వరకు మనం గురువు గురించి అలాగే పాటలతో మీకు బాబాతో ఉన్న అనుభవం గురించి మాట్లాడుకున్నాము. అసలు మీ నిజ జీవితంలో బాబాకి సంబంధించి మీ అనుభవాలు ఏ విధంగా ఉండేవి? అయితే బాబాకి సంబంధించి అంటే అంత రామ ఆరాధనలో అంటే మొదటి చిన్నప్పటి నుండి కూడా రాముడు భద్రాచలం రామయ్య దగ్గరే రాముడు సన్నిధిలో పెరిగారు. అలా సన్నిధిలో పెరిగాను. అయితే చిన్నప్పుడు ఒక సినిమా చూసాం, చాలా చిన్నప్పుడు నాకు అంటే తెలిసి అసలు నేను పాట పాడతానని మాకే తెలియదు. ఆ టైంలో మా పెద్దక్కయ్య సీత తను నేదో పాట పాడుకుంటూ వెళ్తుంటే ఇది భలే పాడుతుందని చెప్పేసి నన్ను పిలిచి ఇది పాడపాడు ఒకసారి అని అడిగిందట. అడిగితే అప్పుడు రామాంజనేయ యుద్ధంలో రామనీల మేఘశ్యామ అని ఒక పాట, రామనీల మేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్ రఘురామ్ రామ్ రామ్ రఘురామ్ జయ రామ్ 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 జయ రామ్. ఈ పాటని నేను పాడితే ఆగి నీలమేఘ శ్యామ అంటల్లో తను వెంటనే నాకున్నటువంటి ఇది కనిపెట్టేసింది. ఓకే. సంగీతం చెప్తే బాగుంది, పాటల వైపు మళ్ళించాలని అక్కడి నుంచి తను పాటలు పాడించడం చేయటం అవన్నీ చేస్తూ వచ్చింది. అట్లా ఒకసారి ఇట్లా ఎక్కువగా అప్పట్లో సినిమాలు ఇవన్నీ మనం చూసేవాళ్ళం కాదు. అంటే షిర్డీకే సాయిబాబా అని ఒక సినిమా వచ్చింది. ఓకే. ఆ సినిమాకి ఎప్పుడు వెళ్ళానో ఎక్కడ చూసానో కూడా గుర్తులేదు, కానీ సినిమా చూసాను నేను. చూసినప్పుడు అక్కడ ఏమైందంటే అందులో ఒక పాట నన్ను అసలు మామూలుగానే మెలోడీ ఇష్టం నాకు చాలా, అంటే ఎందుకు లీనమైపోతారు. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా కొంచెం సున్నితంగా అంటే లలితంగా ఉండేవి ఎక్కువగా పాడుతూ ఉంటాను అనమాట. నేను ట్యూన్ చేసుకున్నా అట్లానే చేసుకోవడం సెలెక్ట్ చేసుకున్నా. అయితే అందులో మరి అంతప్పుడు చిన్నప్పుడు నాకు ఎందుకు నచ్చిందో ఏమో తెలీదు. అసలు షిర్డీ సాయిబాబా అంటే కూడా అప్పటికి నాకు ఎవరు తెలీదు. అప్పుడు అందులో పాడతారు, ఏడ్చేసాను నేను అప్పట్లో. అంటే ఏడుపు వచ్చేసింది. ఎంత ఏజ్ ఉంటది మేము అప్పుడు? చిన్నపిల్ల. అసలు చూసాను ఎప్పుడు ఎంత ఉండే, ఎందుకంటే పాట పాడతాను కనిపెట్టేప్పటికే నాకు 4-5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండొచ్చు. అక్క దగ్గర బావ దగ్గర పెరిగాను కాబట్టి వాళ్ళే అన్ని చూసుకున్నారు. అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంక పాడుతుంటే సాయి బాబా బోలో 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 సాయి బాబా బోలో. ఇది నాకు ఇప్పటికీ కూడా అది ఆయన పడుకుని ఉంటారు, అందరు బాధపడుతూ బాబా కోసం పాడుతారు. అది అట్లా అక్కడ అప్పటి నుంచి నాకు ఇందులో ఏదో ఉంది, దీంట్లో ఏంటుందో నాకు తెలియదు. రాముడి తర్వాత నాకు అనిపించింది అట్లా. అప్పుడు నేను అప్పటి నుంచి అబ్జర్వ్ చేసేంత శక్తి కూడా లేదు మనకు కదా. పెద్ద అయిన తర్వాత నాకు కొంచెం పెద్దగా అయిన తర్వాత అప్పుడు తెలిసింది. ఈ లోపల ఏంటంటే ఒక సీతా కళ్యాణం అని ఒక సినిమా వచ్చు, దాంట్లో ఫస్ట్ నుంచి పిక్చర్ ఎండింగ్ దాకా కూడా సీక్వెన్స్ సంబంధించిన సాంగ్స్ మొత్తం కలిపి ఒక్క సాంగ్ లాగా ఉంటుంది. సీతారాముల శుభచరితం రసభరితం ఇది నిరతం హతదురితం, ఇది ఈ పాటని మొత్తం పాట పాడేసేదాన్ని. ఓకే. అది మా అక్క కనిపెట్టి అమ్మ మొత్తం పాట పాడేస్తుంది అని చెప్పి అట్లా ఇవన్నీ కలిపి నన్ను మళ్ళీ సంగీతం వైపుకి నడిపించినాయి అనమాట. అప్పుడు మా పెద్దన్నయ్య, మా అన్నయ్య రామేశ్వర్, ఆ అన్నయ్య కూడా పాడతారు. అన్ని నన్ను వాటి సంగీతము డాన్స్ అన్ని నేర్పించారనమాట. అక్కడే నేర్చుకున్నాను. ఇట్లా మొదలుపెట్టి ఈ సంగీతం వచ్చినప్పుడు అంటే ఈ షిర్డీ సాయిబాబా అనేది నాకు అప్పుడు ఈయన బాబా అంటారేమో, సత్యసాయిబాబా గారు తెలుసు, పెద్దవాళ్ళు గురువులందరూ తెలుసు, కానీ ఆయన గురించి తెలియదు. తర్వాత అప్పుడు ఈ పాటలు పాడటం అనేది మొదలు పెట్టాను అనమాట. ఈయనంటే ఏంటో ఒక రకమైన ఇంటర్నల్ గా నాకేదో ఒక భావోద్వేగం అనేది కలిగేది. షిరిడి వెళ్ళొచ్చారా మ్యామ్? వెళ్ళినప్పుడు అట్లా ఎలా నమ్ముతారో లేదు, ఇప్పటి వరకు నేను షిరిడి వెళ్ళలేదు. ఎందుకంటే అది ఆయన పర్మిషన్ రావును, పిలిస్తేనే బాబానే పిలుస్తాడు అంటారు. నాకు నమ్మకం ఏంటంటే అసలు ఈ ప్రోగ్రామ్ కూడా నాకు ఆయన వల్లనే వచ్చిందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో బాబా చరిత్ర చేస్తున్నాను. చేసినప్పుడు ఒకసారి అంటే తెనాలిలో ఒక ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తే అక్కడ వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారనమాట. ఆవిడ తీసుకెళ్లి నువ్వు ఇక్కడ ఈ బాబా దర్శనం చేసుకొని అక్కడ టెంపుల్లో చూసాను నేను. చూసిన తర్వాత ఆవిడ ఒక పుస్తకం ఇచ్చారు, భక్తుల ప్రశ్నలకు బాబా జవాబులు. ఓకే, ఒక పుస్తకం, అది తెలీదు. సరే తీసుకున్నాను. ఏంటంటే నువ్వు ఇది చదువు, నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అందులో నువ్వు కళ్ళు మూసుకుని ఆయన దండం పెట్టిన పేపర్ తీసినప్పుడు అందులో నీ దృష్టి ఇదే ప్రశ్నకి ప్రశ్న పడుతుందో ఆ నెంబర్ మీద నువ్వు చదువుకోని. అట్లా నేను ఒకసారి దాని మీద అంత అప్పటికి నాకు నమ్మకం ఏం లేదు, కానీ చూసాను. కరెక్ట్ గా అసలు నేను మనసులో ఏమనుకుంటున్నానో అది అక్కడ కనిపించింది. నేను షాక్ అయ్యాను. అదేంటి అనేసి రావడం ఏంటి, ఎందుకంటే ఫలానా నేను అనుకోలేదు, కానీ అది ఉంది నా మనసులో, అది అక్కడ వచ్చింది. అది అప్పుడు అనుకున్నా బాబా
ఆ పుస్తకం అంత మీరు ఖచ్చితంగా ఆయన చెప్పిన ఆన్సర్ ఏదని చెప్పి అప్పుడు సుందరకాండ పారాయణ అనేది నేను మొదలు పెట్టుకున్న దాంట్లో పారాయణ చేయమని ఉంది. ఆ తర్వాత నాకు ఉద్యోగం రావడం, ఓకే. ఇవన్నీ కూడా జరిగినాయి. అందుకని అట్లా ఆ డెప్త్ అలా పెరుగుతూనే వచ్చింది. అందులో గురువు అనగానే మా గురువు గారు కూడా ముస్లిమే. ఓకే. ఇక్కడ దానికి మనం చెప్పలేము వర్ణ భేదం, మత భేదం ఇవన్నీ అవును. మనం చెప్పలేము. అట్లాగా మా గురువు గారు కూడా హసన్ సాహెబ్ గారు, ఓకే. పద్మశ్రీ అవార్డు గ్రహీత, నాదస్వర విద్వాంసులుగా పోయినసారి చెప్పుకున్నాము. ఆయన నా గురు. అక్కడే రాధాకృష్ణ మాస్టర్ గారు అందరూ అక్కడ వాయిస్. అందుకని ఆ భేదం లేదు. పాట పాట పాడితే ఆర్తిగా పాడాలి, భక్తిగా పాడాలి, దాన్ని భావనతో ఉండాలి. గురువు పట్ల పూర్తి మనసా వాచా కర్మణ ఆయనకి సరెండర్ అయి ఉండాలనేది నా అభిప్రాయం.